హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు వచ్చేసి మనం ఒక కొత్త టాపిక్ గురించి అయితే తెలుసుకుందాము. దానికోసం నేను రీసెంట్‌గా ఒక ఓఎల్‌కి లాగిన్ అయినప్పుడు ఒక ఆపరేటర్ చెప్పిన ప్రాబ్లమ్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో నాకు తెలిసి ఇది ప్రాబ్లమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో చాలామంది చేసే ప్రాబ్లమ్ కూడా మాక్సిమం అదే. సో ఆ ఆపరేటర్ ఏం చేశారంటే నాకు రిమోట్ సపోర్ట్ కావాలని చెప్పి కాల్ చేశాడు. సో కాల్ చేసినప్పుడు ప్రాబ్లమ్ చెప్పింది ఏంటంటే కస్టమర్ ఎండ్‌లో ఉన్న ఓఎల్‌ఈలో పాన్ అనేది స్టాండ్ అవ్వట్లేదని అయితే మెన్షన్ చేశారనమాట. సో, పాన్ స్టాండ్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి కదా! మనకు తెలియనివి మామూలుగా కొంతమంది చోట్ల పవర్ ఇన్సఫిషియెంట్ అవ్వడం, కొన్ని చోట్ల డబ్ల్యూడీఎం వాడినప్పుడు ఆ పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్‌లో కాకుండా వేరే వేవ్ లెంగ్త్‌లో ఎళ్ళినప్పుడు, కొన్నిసార్లు కప్లర్ ఫెయిల్ అయినప్పుడు, కొన్నిసార్లు మనం జీపాన్ ఓఎల్‌డీని పెట్టేసుకొని ఈపాన్ ఓఎల్‌డీని పెట్టినప్పుడు ఇలా ఉంటాయి కదా! సహజంగా ప్రాబ్లమ్స్. సో, నేను కూడా అట్లాంటి ప్రాబ్లమ్ అనుకోని చెప్పేసి నేనైతే సపోర్ట్ తీసుకున్నాను. సపోర్ట్ తీసుకుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, సో, లైన్ బావుంది, అంతా బావుంది. ఆపరేటర్ కూడా ఏం చెప్తున్నాడంటే, "సార్ పర్టిక్యులర్‌గా ఈ ఓఏని ఒకటి పెడితేనే అవ్వట్లేదు. మిగతా ఏ ఓఏని పెట్టినా అవ్వుతుందని" చెప్పారనమాట. సో, అప్పుడు నాకు ప్రాబ్లమ్ అనేదైతే ఐడెంటిఫై అయిందనమాట. సో, ఆ పర్టిక్యులర్‌గా ఆ ఓఏని ఎందుకు అవ్వట్లేదనేది మనం చూస్తే, సో, ఓఎల్టీలో ఏం చేశారంటే, వీళ్ళు కాన్ఫిగరేషన్ చేసినప్పుడు లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్ చేశారనమాట. లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్ ఎందుకు చేశారంటే, ఏదైనా సరే డేటా అనేది లూప్ అయినప్పుడు వెంటనే ఓఏని బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్ళాలనేది వాళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు. ఓకే. సో, ఆ కారణంగా ఏం చేసింది, ఆ పర్టిక్యులర్ ఓఎన్‌ఏ నుంచి ఒక డేటా ఫ్రేమ్స్ రెండో, మూడో సంథింగ్ రిటర్న్ బ్యాక్ వచ్చినట్టున్నాయి. సో, ఆ టైంలో ఏమైంది, ఆటోమేటిక్‌గా ఓఎన్‌ఏ అనేది బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఓకే. సో, ఓఎన్‌ఏ బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్ళిపోగానే ఆ ఓఎన్‌ఏ అనేది ఏంటంటే పాన్ స్టాండ్ అవ్వదనమాట. ఎప్పుడైతే మీ ఓఎన్‌ఏ బ్లాక్ లిస్ట్‌లో ఉందో, సో, అప్పుడు మీకు పాన్ అనేది స్టాండ్ అవ్వదు. ఓకే. సో, ఇది మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే పాన్ స్టాండ్ అవ్వట్లేదు, పాన్ స్టాండ్ అవ్వట్లేదు అనుకుంటాం. పాన్ ఎందుకు స్టాండ్ అవ్వదంటే, స్టాండ్ అవ్వడానికి రకరకాల కారణాలున్నాయి. ఒకటి, మీరు కస్టమర్ ఎండ్‌కెళ్ళే కప్లర్ లెన్స్ ఏదైతే 1:2 గాని, 1:4, 1:8 మీరు ఏదైతే వేవ్ లెన్స్ వాడుతున్నారో, అవి కాకుండా కొన్ని సార్లు ఏమవుతదంటే ఆహ్, ఫాస్ట్ రైట్ పడటం, లేదంటే ఒకవేళ మీరు డబ్ల్యూడీఎం యూజ్ చేశారనుకోండి. డబ్ల్యూడీఎంలో ఏంటంటే మనం కేబుల్ ప్లస్ దీన్ని పంపిస్తాం కదా! సో, కొన్ని సార్లు కొన్ని కేసెస్ కాదు. కొన్ని కేసెస్‌లో కొన్నిసార్లు వేవ్ లెంత్ డిఫరెంట్ ఎళ్ళటం. ఇట్లా జరిగినప్పుడు పాన్ అనేది స్టాండ్ అవ్వదు. కొన్నిసార్లు ఏంటంటే ఫైబర్ డ్యామేజ్ ఉన్నాయి ఇలా చేస్తుంది. సో, ఇట్లాంటి కేసెస్‌లో మామూలుగా అందరూ ట్రబుల్ షూట్ చేయగలరు. కానీ ఎప్పుడైతే వేరే ఓఎన్‌ని పెట్టినప్పుడు పాన్ స్టాండ్ అయ్యి, ఈ ఓఎన్‌ని పెట్టినప్పుడు స్టాండ్ అవ్వట్లేదనుకోండి, అందరూ చెప్పే ప్రాబ్లమ్ ఏంటంటే, "సార్ మీ ఓఎన్‌ఈ పోయింది. ఓఎన్‌ఈ రీప్లేస్ చేసుకోవాలని" చెప్తారు. సో, దాన్ని అలా కాకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా సరే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్ గాని వస్తే ఖచ్చితంగా ఆ ఓఎన్ ఆ బ్లాక్ లిస్ట్‌లో ఉందా లేదా అనేది అయితే చూడండి. సో, మీకు ఒకవేళ బ్లాక్ లిస్ట్‌లో ఉందనుకోండి, అన్‌బ్లాక్ చేసేసుకుంటే ఆటోమేటిక్‌గా ఓఎన్‌ఈ అయితే పాన్ అయితే స్టాండ్ అవుతదనమాట. ఓకే. ఇది ఈ రోజుకి సంబంధించింది. సో, నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్ చాలా మంది ఫేస్ చేస్తున్నట్లున్నారు. ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లమ్ గనుక మీరు ఇంతకుముందు మీ నెట్వర్క్‌లో ఫేస్ చేసుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాన్ని ఎలా రిజాల్వ్ చేశారో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే చేయండి. ఒకవేళ ఈ ప్రాబ్లమ్ గనక మీరు ఫస్ట్ టైమ్ గనక చూస్తున్నట్లయితే ఈసారి ఎక్కడన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్. థాంక్ యూ ఆల్.